సర్పంచులకు, అలాగే మండల ఆఫీసర్స్కి, అలాగే గ్రామస్థాయి అధికారులకు, విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారం. మన మండలంలో దాదాపుగా 61 పాఠశాలలు ఉన్నాయి, 11 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి, 1 ఏపీఆర్ఎస్డబ్ల్యూ, ఎంజేపీ, కేజీబీవి, అలాగే ఒక ఇంటర్మీడియట్ కాలేజీ, ఇవన్నీ ఉన్నాయి. సో ఇందులో భాగంగా మనకు మన పాఠశాలలో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ వచ్చేస్తే దాదాపుగా మధ్యాహ్న భోజనం సంబంధించి దాదాపుగా మీరందరూ కూడా వినే ఉంటారు. ఖచ్చితంగా వారానికి 5 కోడిగుడ్లు, అలాగే 3 చిక్కీలు, 3 రోజులు రాగి జావా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా దాదాపుగా 150 మంది మనకు కుక్కమ్ హెల్పర్స్గా వర్క్ చేస్తున్నారు. అలాగే ఆయాలు కూడా దాదాపుగా 70 మంది దాకా వర్క్ చేస్తున్నారు. ప్రతి హై స్కూల్ కూడా వాచ్మెన్ కూడా నియమించడం జరిగింది. దాదాపుగా 11 పాఠశాలలకు 11 మంది ఆయాలు ఉన్నారు, వాచ్మెన్లు ఉన్నారు. అలాగే మనకు ఎస్ఆర్కే కిట్ కింద మనకు దాదాపుగా అందరి పిల్లలకి పుస్తకాలతో పాటు హై స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్, అలాగే ప్రతి విద్యార్థులకు 3 జతల యూనిఫామ్స్, షూస్, బెల్టులు ఇవన్నీ కూడా దాదాపుగా అందరికీ పంపిణీ చేయడం జరిగింది. అలాగే దాదాపుగా 160 టీచర్స్ పోస్టులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అందులో దాదాపుగా ఒక 50 పోస్టులు మనకు ఖాళీగా ఉన్నాయి. అలాగే మన విద్యాశాఖకు సంబంధించి ఇంకా ఈ ఆధార్ కార్డు లేనటువంటి విద్యార్థులు దాదాపుగా ఒక 20 మంది దాకా ఉన్నారు మన మండలంలో. సో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా అలాంటి విద్యార్థులు లేకుండా ఆ 11 మంది విద్యార్థులకు ఖచ్చితంగా ఈ తల్లికి వందనం అనేటువంటిది క్రెడిట్ కార్డు. సో మిగతా చాలా మంది ఉన్నారు, అయితే ఇదొక కారణం కూడా. కాబట్టి ఖచ్చితంగా ప్రతి పిల్లవాడికి ఆధార్ నంబర్ వచ్చేటట్టు ప్రతి ఒక్కరు కూడా పేరెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఆర్టీఈ యాక్ట్ కింద కూడా ప్రైవేట్ స్కూళ్ళలో ఫ్రీగా విద్యా బోధన పొందేటట్లు కూడా అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ చేసుకున్నారు. మన మండలానికి దాదాపుగా 16 మంది అప్లై చేసుకున్నారు, 16 మందికి వచ్చింది. అయితే 10 మంది మాత్రమే జాయిన్ కావడం జరిగింది. ఇంకా 6 మంది వాళ్ళు నాట్ మీటింగ్ ఇచ్చారు, మేము చేర్పించుకోలేము కదా సార్, మామూలు వేరే చోటు చదివించుకుంటామని. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా మళ్ళా ఆర్టీఈ యాక్ట్ ద్వారా మనము మన పిల్లల్ని మన దాదాపుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ పాఠశాలలోనైనా కూడా మనం ఫ్రీగా విద్య అభ్యసించడం కొరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఆ రకంగా అప్లై చేసుకోవడం కూడా ఇప్పుడు ఇంకా అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోదలుచుకుంటే ఖచ్చితంగా మీ గ్రామంలో కూడా మీ చుట్టుపక్కల వాళ్ళకందరికీ కూడా తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాం. సార్ ఒక్క నిమిషం, ఇప్పుడు మామూలుగా వారానికి 5 గుడ్లు ఇస్తున్నారు కదా, మార్కెట్లో దొరికే గుడ్డు వినండి సార్ ఒకసారి, మార్కెట్లో దొరికే గుడ్డు 65 గ్రాములు ఉంటుంది, 65 నుండి 65 గ్రాములు. మీరు ఇచ్చేటువంటి గుడ్డు 30 నుండి 35 గ్రాములు ఉంటుంది. మళ్ళా కాంట్రాక్టర్ లోపమా, మీ పర్యవేక్షణ లోపమా? సార్ ఇప్పుడు అందులో సార్ చెప్పింది దాదాపుగా అందులో వాస్తవం ఉంది, కానీ సార్ చెప్పినటువంటి క్వాంటిటీలో అయితే కాదు. దాదాపుగా గ్రాములు ఎలా ఉన్నాయంటే సార్ చెప్పినటువంటి 60 గ్రాములు బయట దొరుకుతున్నాయి, మనకు 35 గ్రాములు అంటున్నాడు. సో ఆ 30 గ్రాములు ఉన్నాయి అనేటువంటి ఎక్కడో 1-2 ఉంటున్నాయి. 1-2 సార్, 1-2 మాత్రమే ఉంటున్నాయి తప్ప ఎక్కువ శాతం దాదాపుగా మార్కెట్లో దొరికే స్థాయిలోనే ఉన్నాయి సార్, లేదనటం లేదు. ఆల్మోస్ట్ ఆల్ సన్నవే, మీరు ఎక్కడన్నా చూడండి. మేము వెయిట్ చూసాం సార్, మేము మిషన్ తీసుకొని పోయి మిషన్ తీసుకొని పోయి చూసినాం సార్. ఓకే సార్, అలాంటిది ఏదైనా ఉంటే మా దృష్టి తీసుకురండి సార్, ఖచ్చితంగా మేము తెలియజేస్తాం.